తెలుగు ప్రియమైన ప్రేక్షకులకు వందనములు. సై అంటే సై ఒక కొత్త రూపంతో మీ ముందుకు రాబోతుంది ఈ సెమీఫైనల్లో. అదే రాజా రాణి కాన్సెప్ట్. మరి ఇంకెందుకు వెయిట్ చేయడం? లెట్స్ స్టార్ట్ విలాన్ వరల్డ్ క్లాస్ వెస్టర్న్ బ్రీఫ్స్. సై అంటే సై. ఈరోజు వైల్డ్ కార్డ్ తో ఒక పార్టిసిపెంట్ ఈ వేదిక మీద అడుగు పెట్టబోతుంది. ఎవరది? ఎవరక్కడ? వెళ్ళి ఆ వైల్డ్ కార్డ్ పార్టిసిపెంట్ తీసుకురండి. ఏ బాలిక, ఎవరివే నువ్వు? ఎచ్చట నుండి వచ్చితివి? చాలా వైల్డ్ గా కనపడుతున్నది ఈ బాలిక. లిఖిత ప్రియా, వెల్కమ్. వైల్డ్ కార్డ్ తో మళ్ళీ ఈ వేదిక మీద అడుగు పెట్టింది లిఖిత ప్రియా. గర్జించే పులి. ఎందుకంటే దెబ్బతిన్న పులి చాలా గట్టిగా గర్జిస్తుంది. యుద్ధానికి రెడీనా? రెడీ. సై అంటే సాయా? సై అంటే సై. ఓకే, వెల్కమ్. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన డాన్సింగ్ ఏంజల్ లిఖిత ప్రియా, ఎలా ఉంది? నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జీ తెలుగు అండ్ సై అంటే సై. అవునా? సో రివెంజ్ ఉందా నీకు? డెఫినెట్ గా. ఓకే, ఎనీవేస్ వెల్కమ్ బ్యాక్. వెళ్ళి నీ సింహాసనం మీద కూర్చో. వెళ్ళి. ఈ సామ్రాజ్యంలో యుద్ధం జరగాలంటే మా మహారాజా మహారాణి పర్మిషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు మా సామ్రాజ్యానికి మహారాజు శివశంకర్ మాస్టర్జీ, నైటింగేల్ క్వీన్. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు మా రాజులు రాణులు. సో ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. వింతగా కొత్తగా ఉంది. చూద్దాం. మీరు అనండి, యుద్ధం స్టార్ట్ చేస్తాం. సై అంటే సై. వాహ్, సై అంటే సై అన్నారు మా మహారాజు మహారాణి గారు. అండ్ మీరు సై అంటే సయ్యా? అక్కడి నుంచి ఆ ఇద్దరు మహారాజా మహారాణి ఇక్కడ రావాలి. ఎందుకంటే టీమ్ ఫార్మేషన్ చేస్తున్నాం కాబట్టి 2 టీమ్స్ చేస్తున్నాం. ఎవరి టీంకి ఎవరు వెళ్తారు అనేది సస్పెన్స్. ఇప్పుడు అది రివీల్ అవుతుంది. ఓ సుందరి రామ్మా, ఓ మహారాజా రండి రండి. కృతిక. నా పేరు కృతిక కాదు, మరి నేను ఈ ఇంద్రలోకానికి వచ్చిన ఇంద్రజాని. పేరు మార్చేశారా? ఇది సై అంటే సై సెట్ తల్లే కాదు, ఇది మా ఇంద్రలోకం కాదా? అంటే కాదు, ఆవిడే మార్చుకున్నారు. ఆవిడే మార్చుకున్నారా? ఇది అచ్చం ఇంద్రలోకంలానే ఉంది. అలాగే ఉంటే నేను ఇంద్రుణ్ణి. అయితే నా ఉంగరం నీ దగ్గరే ఉంది. లేదు, ఆ ఉంగరం కోసమే ఈ భూలోకానికి వచ్చాను. తాకడ పెట్టి బట్టలు కొన్నాను. ఈ బట్టల కోసం దాన్ని తాకట్టు పెట్టావా? అవును. దాన్ని తాకట్టు పెడితే మొత్తం లోకాన్ని కొనొచ్చు. దీని విలువ అంతుందా? చాలా. అవునా? అది నా దగ్గర ఉందిలే. ఇచ్చేవా? ఇస్తాను ఇస్తాను ఇస్తాను. కానీ ఈ ఉంగరం కావాలంటే మీరు గెలవాలి ఇంద్రజ. గెలుస్తారా? అలాగే మానవా. గెలిస్తే ఈ ఉంగరం మీదే. ఇప్పుడు కాదు, గెలిచిన తర్వాత. అలాగే. ఓకే, ఇప్పుడు అక్కడున్న 10 మంది పిల్లల్లో 5 మంది ఒక టీంకి వస్తారు, 5 మంది ఇంకో టీంకి వస్తారు. కానీ ఎవరు వస్తారు ఏ టీంకి అని మనకు తెలియదు. ఈ టీం ఫార్మేషన్స్ చేయడానికి పక్క సామ్రాజ్యం నుంచి, అదే కలర్స్ సామ్రాజ్యం, అక్కడ నుంచి ఒక మహారాణి మహారాజు వస్తున్నారు. ఎవరక్కడ? ఆ మహారాణి మహారాజును తీసుకురండి. రంగుల లోకం నుంచి వచ్చిన మహారాణి మహారాజు కలర్ స్వాతి గారు అండ్ నిఖిల్, వెల్కమ్ టు విలాన్ సై అంటే సై. Thank you so much. It's a pleasure to have you. Same here and you're looking so beautiful. ముగ్గురు కూడా మిమ్మల్ని అయితే నేను గుర్తుపట్టలేకపోయాను. సో ఈ రోజు 2 టీమ్స్ డివైడ్ చేయబోతున్నాం. అవునవును. దానికి మీరే డివైడ్ చేయాలి. ఓకే, హెవీ రెస్పాన్సిబిలిటీ. ఇన్ని రోజులు వీళ్ళకి సెపరేట్ టీమ్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు అంతా డిజాల్వ్ చేశాం. ఇప్పుడు రైట్ నౌ మీరు లార్డ్స్ తీసినవే వీళ్ళ టీమ్ మెంబర్స్ అవుతారు. Okay. రెడీనా? రెడీ, సూపర్ రెడీ. స్వామి రారా అనేసి మీ లార్డ్స్ ని తీసుకురండి. అవును అవును, లార్డ్స్ రారా? Lots rara. లార్డ్ స్వామి గారు వచ్చారు. స్వాతి గారు తీసే చిట్లు వేణు గారికి, అండ్ నిఖిల్ గారు తీసే చిట్లు మన ఇంద్రజ అలియాస్ కృతిక గారికి. ఓకేనా? 5 చిట్స్ తీయాలి. ఫస్ట్ ఒకటి తీయండి. ఓకే, ఒకటి. మీరు ఒకటి తీయండి. నీ గ్రూప్ లోకి వస్తున్న ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరు? రవితేజ. వేణు మహారాజా. గీతిక. భూమిక. వేణు మహారాజా.
గౌతమ్. ఎవరు చెప్పండి. ఎక్స్ప్రెషన్ క్వీన్. ఇంద్రజ ఎవరది? పీకాక్ ప్రవస్తి. మా మరాఠా. జయంత్. సో ఎవరు వచ్చారు థండర్ బోల్ట్స్ కి? మళ్ళీ మా మాన్య మాకు వచ్చేసింది. వావ్, జూనియర్ గీతా మాధురి, మాన్యా, కమ్ అవుట్ టు థండర్బోల్ట్స్. అండ్ యాజ్ యూజువల్ వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన లిఖిత ప్రియా, సూపర్ స్టార్మ్స్. వెల్కమ్. సో ఫెంటాస్టిక్ టీమ్ ఫార్మేషన్స్ అయిపోయాయి. సూపర్ స్టార్మ్స్ కి ఈ 5 సూపర్ స్టార్స్, ఈ థండర్బోల్ట్స్ కి ఈ 5 సూపర్ స్టార్స్ రెడీగా ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అయ్యో నో. మాకు చాలా అసలు చెమటలు పట్టిపోయారు. ఏంటి దీన్ని ఎలా డివైడ్ చేయాలి, ఎవరు ఎక్కువైనా తక్కువైనా మా రాను రాజుల్ని కన్విన్స్ చేయడం చాలా కష్టం. అవునవునవును, పిల్లల్ని కన్విన్స్ చేయడం కష్టం. కదా? అది కూడా వాళ్ళు రాయల్టీ కదా, కొంచెం ఇంకా కష్టం. అందుకే మేము అవుట్ సైడర్స్ స్వామిరార టీం మేము వచ్చాం. అంటే మేము ఉంటే కరెక్ట్ గా కదా? ఆల్రెడీ చూస్తున్నారు కదండి పిల్లల్ని, మేమైతే కరెక్ట్ డివైడ్ చేస్తాం అని చెప్పేసి మేమే వచ్చాం. వచ్చారు కదా. ఇప్పుడు వచ్చారు కాబట్టి నాకు ఆ స్వామి రారా అంటే ఏంటి సార్? అంటే మా సినిమా పేరు స్వామిరారా, కానీ ఈ ఎలిమెంట్ మిస్ అయ్యాం మేము. ఈ ఇంద్రలోకం అండ్ యునో ఈ మీసం అండ్ ఆల్ దాట్. స్వామిరార అంటే మీరు మోసపోతున్నారండి. స్వామిరార అంటే దాంట్లో ఏదో దేవుడు భక్తి అలాంటిది ఏమి ఉండదు. ఇట్స్ వెరీ అర్బన్ మూవీ అండ్ చాలా సరదాగా సాగిపోయే సినిమా. అండ్ తప్పకుండా మీరు ఇక్కడ ఏమైనా మీకు థియేటర్స్ ఉంటాయి ఇంద్రలోకంలో? ఇంద్రలోకంలో మాకు సెపరేట్ హోమ్ థియేటర్స్ ఉంటాయి. హోమ్ థియేటర్స్ లో మీరు డైరెక్ట్ గా కష్టం డివిడి కోసం వెయిట్ చేయాలి. అయితే అంటే మాకేంటంటే శాటిలైట్ నుంచి వస్తుంది అనమాట. మాకు మేము డివిడి కోసం వెయిట్ చేయాలి. శాటిలైట్ నుంచి డైరెక్ట్ బీమింగ్. ఓకే. పైరసీ కాదు, నో పైరసీ. నో పైరసీ. ప్లీజ్ సే నో టు పైరసీ. ఇంద్రలోకంలో కూడా నాకు కోరిక ఉందండి. అమ్మో చెప్పండి. ఎప్పటి నుంచో కలర్ స్వాతి గారిని చూడాలి 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 నా ఆశ. అమ్మో. ఈ రోజుకి ఆ ఆశ ఒక రేంజ్ కి వచ్చింది. ఓకే, ఇప్పుడు మీతో కలిసి డాన్స్ చేయాలి 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 అనేది ఇంకో ఆశ. పక్కన మీరు ఇంద్రజాన్ పెట్టుకొని అక్కడ మాకు ఇంద్రజాన్ చూసి బోర్ కొట్టింది అనమాట. ఇప్పుడు ఈ ఇంద్రజాని ఆ రాజుకి ఇస్తాను. అస్సలు అవసరం లేదండి. మా స్వాతి నాకు ఓకే. ఈ రాణి నాతో పాటు డాన్స్ చేస్తే మానవా నేను ఒప్పుకోను. ఇంద్రజా నేను అమ్మాయి నేను ఒప్పుకోను. నీ ఉంగరం ఇస్తాను. తిను తేడా కనిపిస్తున్నాడు. తేడా వీడు తేడా అని సినిమా మీరు చూసుంటారు ఇంతకు ముందు. అందుకే ఏ సినిమా? వీడు తేడా తేడా మనిషి. కానీ తన డేస్ అన్ని హ్యాపీ డేస్. సో ఇప్పుడు రైట్ మనం హ్యాపీ డేస్ స్ప్రెడ్ చేద్దాం. మీరు అన్నట్టు మీరు డాన్సే కదా మీకు కావాల్సింది. కమ్ ఆన్ సాంగ్ రారా. ఒక్కసారి ఊపిరాగిపోయినట్టు హఠాత్తుగానే మనసు కుప్పి గంతులేసినట్టు కుమారి సోయగాలు దాచలేవు కళ్ళు మూసి సుమారు తారలన్నీ నేలరాలి నిన్ను చూసి ప్రశ్నలతో చంపేరా కాసి గుప్పెట్లో దాచాన చేసి నీలా ఎవరు లేనే లేరు ప్రేమో ఇది ఏమో అమ్మో ఎందమ్మో. ఆహాహాహాహా. ఓహోహోహో, అద్భుతం, మహాద్భుతం. రాణి వాళ్ళు ఎరగదీశారు, మరి మనం ఏం చేయాలి? బాక్సులు బద్దలు కొట్టాలి. సార్ మీరు పాపం తను అలా తిప్పుతా ఉంటే నాకు తను చెయ్యో కాలో పడిపోద్దో లేకపోతే వచ్చేస్తుందో భయేస్తుందండి ఇక్కడ నుంచి. మీరు ఫైట్ చేసారా డాన్స్ చేసారా మీరు? చాలా బాగా చేశారండి. లవ్లీ పర్ఫార్మెన్స్ అండి, సూపర్. నాకు ఇప్పుడు అర్థమవుతుంది సై అంటే సై. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మన సెలబ్రిటీ గెస్ట్ రెడీగా ఉన్నారు, మన జడ్జెస్ రెడీగా ఉన్నారు. ఈ సెమీఫైనల్ ఎపిసోడ్ లో ఫస్ట్ యుద్ధానికి వచ్చేది ఎవరు?
సూపర్ స్టార్మ్సా లేక థండర్ బోల్ట్సా? ఐ థింక్ థండర్ బోల్ట్స్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఉరుములు మెరుపులు కదా. రాజా, చెప్పండి. నీ టీం నుంచి ఎవరు వస్తున్నారు ఈ శుభారంభాన్ని? మా టీం నుంచి గౌతమ్, గీతిక. రాజాజ్ఞ. యువరాజా గౌతమ్ అండ్ యువరాణి రండి. శుభ ఘడియ చూసి కురులు తీసి పద్దురాయ రజబ్బ పైన బంగారు కుంచ తేనెలో ముంచి సంతకం చేస్తా నీ గుండె పైన. లోకం కోసం నిధి పంచు, ఈ దేహం కోసం ఒడి పంచు. ప్రభువుల మనుగడ విధి ధర్మం, బలి కావడమే చలి ధర్మం. ప్రియతమా ప్రియతమా నీకై వేచి ఉన్నా. ఓహో, వీర ధీర పర్ఫార్మెన్స్, వెరీ గుడ్. జూనియర్ లారెన్స్ అండ్ డాన్సింగ్ క్వీన్, వెరీ వెరీ గుడ్, వెల్ ట్రైడ్. స్వాతి గారు ఎలా అనిపించింది? అసలు చాలా ఎమోషన్స్ అన్ని మిక్స్ అయిపోయి వచ్చినాయి. ప్లస్ తను వచ్చి నన్ను అలా కుట్టాడు కూడా. బట్ వాట్ ఐ లైక్ దిస్ ఎక్స్ప్రెషన్స్, అసలు ఎంత మై గాడ్ ఇది కింగ్ లాగే నిజంగా వీరుడు లాగా. అండ్ దెన్ హి జంప్డ్ అండ్ ఆల్. నాకు విషయం అర్థం కాలేదు, ఎందుకు వెళ్ళి పాపం మా స్వాతి గారిని. చెప్పు గౌతమ్ చెప్పు. అంటే వాళ్ళు పక్క దేశం నుంచి. ఓ మరి ఓకే, పక్క దేశం నుంచి మరి నిఖిల్ పడలేదని. అసలు నిఖిల్ ని కొట్టాలి బై. మా ఫ్యాన్ ఫ్యాన్ అంట. I was touch అయిపోయాను seriously. Really, I'll tell you something. I want to give a standing ovation to this guy because seriously. Woo! And the girl also, ఎందుకంటే నాన్ స్టాప్ అంత ఎనర్జీ తోటి, అంటే నేను ఎప్పుడు లైవ్ గా ఇంత దగ్గర నుంచి చూడలేదు, మీరు చూస్తుంటారేమో వాళ్ళని, బట్ ఆల్ ది బెస్ట్. అండ్ నాకు తెలియదు మిగతా పర్ఫార్మెన్స్ అందరూ ఎంత బాగా చేస్తారో తెలియదు, బట్ యూ గైస్ రాక్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద విజువల్ ట్రీట్. మగధీరా
ఓకే గురుగారు నీకు ఎలా అనిపించింది ఈ వీర ధీర పర్ఫార్మెన్స్? నేను ఫస్ట్ మార్క్ ఇచ్చేసి చెప్పనా? ప్లీజ్. గౌతమ్, నీ డాన్స్ అంటే నేను పడి సస్తాను తెలుసు కదా. అదే మరి గీతిక తెలుసు కదా, బాగా మీకు పొగరొచ్చింది. ఎప్పుడు ఒక విషయం చెప్తున్నాను, ఈరోజు జ్ఞాపం పెట్టుకో. తల హెడ్ నుంచి కిరీటం హెడ్ కింద పడిందంటే కాళ్ళ తొయ్యకూడదు, తీసి పక్కన పెట్టేసి చేయాలి. కానీ కాళ్ళు ఎక్కిస్తున్నావు కదా, అది చాలా పొరపాటైన విషయం. తర్వాత నాకేం డాన్స్ నాకు నచ్చలేదు అంటే మధ్యలో మర్చిపోయి అక్కడెక్కడ తడువుకుని అక్కడెక్కడ వెదుక్కుని అవన్నీ చేశారు. గ్రూప్ ఈజ్ వెరీ వస్ట్. ఎలా ఈశ్వర్యమ్మ మీరేమంటారు? ఇద్దరు మంచి డాన్సర్స్, కానీ ఈ పాటకి కొంచెం చిన్నతనంగా చేసేసారు. ఈసారి మన్నించి ఏదో పిల్లలు పాపం తర్వాత కరెక్ట్గా వచ్చేస్తారు. వాళ్ళు కలకాలం బాగా చేసి జీవించాలి ఆశిస్తున్నాను. అలా ఆశీస్సులతో మార్కులు కూడా ఇచ్చేయండి. సూపర్ స్టార్స్ గౌతమ్, గీతిక, ఇట్ వాజ్ నాట్ ఎ సెమీఫైనల్ పర్ఫార్మెన్స్ అట్ ఆల్. గ్రూప్ కోఆర్డినేషన్ కనిపించలేదు. మీరిద్దరు ఆడారు, మీరు మీ లోకంలో ఉన్నారు, వాళ్ళ లోకంలో ఉన్నారు. సో అక్కడ కోఆర్డినేషన్ లేదు అండ్ చాలా క్లమ్జీగా ఉండింది. ఎన్ని పాయింట్స్ ఇస్తున్నారు? ఓవరాల్ మీ స్కోర్ చేసింది జడ్జెస్ నుంచి 30 పాయింట్స్, కెప్టెన్ నుంచి 10 పాయింట్స్, టోటల్ 40,000 రూపీస్. ఇంకొక రాజారాణి యుద్ధం చూస్తారా? నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చే ముందు ఇక్కడ మల్టీ టాలెంటెడ్ ఒక సుందరి ఉన్నారు. షీఈ్ అ సింగర్ అండ్ డాన్సర్ అండ్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. అది ఎవరో తెలుసు మీకు, కలర్ఫుల్ లోకల్ నుంచి వచ్చిన కలర్ స్వాతి గారు. వెల్ స్వామిరారా సినిమాలో నేను సాంగ్ పాడాను తనతో పాటు. వాట్? యా. ఓ మై గాడ్, ఇక్కడ ఇద్దరు ఉన్నారు మల్టీ టాలెంటెడ్. కమ్ ఆన్, గివ్ బోత్ ఆఫ్ దెం అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మీ ఇద్దరు వచ్చి మీరు పాటతో కూడా మమ్మల్ని అలరించాలి. పాటలు అంటే పెద్ద సింగర్స్ లో పాడలేదండి, మాట్లాడుకునే సాంగ్ అది. చాలా నోబెల్ కాస్ట్ పాడడం, ఎందుకంటే అందరూ పాడగలాలని. అంటే అందరూ పాడగలగాలి అనేసి. అంటే మొదలు తిట్లు కూడా ఏమైనా ఉంటాయి పాటలో? అంత మంచి మాటలే ఉంటాయి. మీరు జస్ట్ వినండి ఒకసారి. వెళ్ళాక వాట్ ఇస్ దిస్ డ్రెస్ అంటాడు, కొంచెం డీసెంట్ గా రాలేవా అని అంటాడు, డాన్స్ చెయ్యదు నా పక్కనే ఉండంటాడు, నాకేదో డాడీలా ఇరిటేట్ చేస్తుంటాడు. చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు, నిన్నే చూస్తుంటారు, నన్నేమనుకుంటారు, సంజోనా మీరంతా ఏదో సూపర్ లా తిరిగే, అరే మీరే మీతో మాత్రం ఏం చెప్తారే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ పిల్లలందరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ, టు ఆల్సో మెంటర్స్, అండ్ మే ద బెస్ట్ వన్ విన్. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు అండ్ నిఖిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీ బిజీ స్కెడ్యూల్ నుంచి కొద్ది సమయం మా కోసం పెట్టుకున్నారు. రియలీ honored to have you on stage. Thank you. All the best. Swami Rara. Hi everybody. Thank you so much. ఇప్పుడు సెకండ్ పర్ఫార్మెన్స్. రాణి, సూపర్ స్టార్స్ నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి పీకాక్ ప్రవస్తి, హీరో జయంత్. Fantastic. Welcome guys. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ, ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ.
మళ్ళీ సింహాసనం సినిమా స్టేజ్ మీద చూసినట్టుంది. ఏమంటారు గురుగారు? ఫెంటాస్టిక్, సూపర్. శ్రీను మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ చేశారు, కృష్ణ గారు జయప్రద. ఫెంటాస్టిక్ సాంగ్. గ్రూప్స్ హంగామా, ఓ రిచ్గా ఉంటుంది సాంగ్ చూడడానికే. అదే మరి వీళ్ళు పాట సమ్మర్ రిచ్ బాగా పాడారు అబ్బా ఇద్దరు. బ్యూటిఫుల్ గా పాడారు. ఐ ఎంజాయ్డ్ సో మచ్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ వీళ్ళ కాస్ట్యూమ్స్, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? లిరిక్స్ అంతా చాలా క్లారిటీ, బ్రహ్మాండంగా ఇద్దరు చక్కగా పాడారు. ప్రవస్తి బాగా పాడింది, జయంత్ మహారాజా లాగా పాడాడు. ఇద్దరికి చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. ఎన్ని పాయింట్స్ ఇస్తారు ఈ పర్ఫార్మెన్స్? అమ్మ మీరు థండర్బోల్ట్స్ కెప్టెన్ రాజాది రాజా. టోటల్ మీ స్కోర్ 60 + 15 75,000 రూపీస్ మీ సొంతమైంది. ఇంకొక రాజారాణి యుద్ధం చూస్తారా? సో ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ కి వెళ్తున్నాం. సెకండ్ రౌండ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇరిటేటింగ్ రౌండ్. ఇరిటేటింగ్ కాదు, మోస్ట్ ఇంట్రెస్టింగ్, నాకు నచ్చే రౌండ్. ప్రస్తుతానికి వారికి బాగానే ఉంటుంది. సో ఈ బెట్టింగ్ రౌండ్ లో ఫస్ట్ పర్ఫార్మ్ చేయబోతున్నారు థండర్బోల్ట్స్ వాళ్ళు. ఎందుకంటే లీడ్ స్కోరర్స్ మీరే కాబట్టి. ఇప్పుడు మీ పక్క నుంచి ఆడడానికి వస్తున్నారా, పాడడానికి వస్తున్నారా? ఇందాక ఆడారు కాబట్టి ఇప్పుడు పాడడానికి వస్తున్నారు. పాడడానికి వస్తున్నారా? ఎవరు? మరాఠా కింగ్. మరాఠా కింగ్ రితేష్. వెరీ గుడ్. ఓకే, బెట్టింగ్ ఎంతకి? 30,000. 30,000 రూపీస్ బెట్టింగ్. ఓకే, ఫెంటాబులస్. లెట్స్ వెల్కమ్ మరాఠా కింగ్ రితేష్. కమ్ముకున్న చీకట్లోన గుమ్ముకొచ్చే వెల్దూరమ్మా, కచ్చ కట్టి కట్టి పుడితే చిచ్చూరేపే కాలేవమ్మా, నీ తన్ను ఉరిమి చూడగానే దూసిన కత్తి వణికిపోనమ్మా, గుంచగట్టు మీద బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అందమమ్మా, అందరినీ ఆదరించే దయామై అన్నపూర్ణ నీవమ్మా, పాలనలో నేలకు తల్లివమ్మా, నువ్వు పలికేదే తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం, ఓర్పులోన ధరణి మాతవమ్మా, తీర్పులోన ధర్మమూర్తివమ్మా, జయ జమ్మా బాయమ్మా, జయ జమ్మా బాయమ్మా, జయ జమ్మా జయ జమ్మా మా జయ జమ్మా, జయ జమ్మా బాయమ్మా, జయ జమ్మా బాయమ్మా, జయ జమ్మా జయ జమ్మా మా జయ జమ్మా, నువ్వు రుద్ర రూపమెత్తగానే కాలమే కత్తరిల్లిపోనమ్మా, శుద్ర శక్తులకు నీ దాటితో గుండెలే బద్దలైపోయేనమ్మా, పూసగొట్టే కామాతుని కసి తీరగా తొక్కావమ్మా, పుట్టుగడ్డనే ఆడుకున్న ఆ అపర భద్రకాళి నీవమ్మా.
ప్రియతమా దిక్కులన్నీ శూన్యమాయే చీకటంతా చీకటాయే ఆశలన్నీ ఊరిపోయే శ్వాస మాత్రం మిగిలిపోయే వా మరాఠా కింగ్ రితేష్ ఆసమ్ పర్ఫార్మెన్స్. అద్భుతం, ఎర్రగా తీసావు గురుగారు. చాలా బాగా పాడావు నాయన. యువర్ రియల్లీ యువర్ బ్యూటిఫుల్ సింగర్. ఆల్ ద బెస్ట్. ఎలా ఈశ్వరి అమ్మా? ఫస్ట్ వాడు పాడేటప్పుడు నేనే చెప్పాను, క్రాక్ అవుతుంది నేను వాయిస్. ఆ రోజు ఏమో తెలియలేదు, ఈరోజు ఎంత బాగా పాడాడు. ఇప్పుడు ఒక్కొక్క ఎపిసోడ్కి సూపర్గా పాడుతున్నాడు. కానీ ఈ పాట బ్రహ్మాండం. రిధం నువ్వు కరెక్ట్గా నోట్లో చెప్పి వాళ్ళని వాయించమన్నావు. అందులో ఏముందో నాకు తెలీదు, కానీ కరెక్ట్గా అది పట్టుపట్టావు నువ్వు నాలాగానే. ఈ యుద్ధం అద్భుతం అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మరాఠా కింగ్. లెట్స్ సీ ఆల్ ది బెస్ట్. గో బ్యాక్ టు యువర్ ప్లేస్. ఇంకొక రాజారాణి యుద్ధం చూస్తారా? ఇంద్రజ, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? మీరు డబ్బు ఇస్తారా తీసుకుంటారా? నేను ఇప్పుడు ఏమి చెప్పను, లిఖిత ప్రియాని పంపిస్తున్నాను. లిఖిత ప్రియ డాన్సింగ్ ఏంజల్ వచ్చి పర్ఫార్మ్ చేసిన తర్వాత మీరే చూడండి అంటారు. నేను కాదు, జడ్జెస్ చెప్తారు. పందెం ఎంత? పందెం వచ్చేసి 30,000. వెరీ గుడ్, ఫెంటాస్టిక్ లిఖిత ప్రియ డాన్సింగ్ ఏంజల్. కమ్ ఆన్. అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా, అధిపతినై అది కాస్త దోచేగా. చిలి సేవకైన దాడికైన చేవ ఉందిగా. వైల్డ్ కార్డ్ తో మళ్ళీ వచ్చావు. ఐ థింక్ యూ రాక్ ద ఫ్లోర్. సూపర్.
గురువు గారు ఈ సాంగ్ మీకు చాలా దగ్గర సాంగ్, ఇది మనసుకి చాలా దగ్గర అయిన సాంగ్. ఎందుకంటే ఈ మగధీర సాంగ్ కి మీకు నేషనల్ అవార్డు వచ్చింది. దానికి కారకుళ్ళు రాజమౌళి గారికి నా కృతజ్ఞతలు. ఆ సాంగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అంటే మనం ఒక 5 నిమిషాలు ఈ సాంగ్ చూడొచ్చు సినిమాలో, కానీ దాని వెనుకున్న ఆ కష్టం ఎన్ని రోజులది? 22 days చేశాం ఈ సాంగ్. నేను ఈ సాంగ్స్ 6 వెరైటీగా కంపోజ్ చేశాను. 6 సాంగ్స్ చేశాను, 6 మీదనే చేశాను. బట్ ఒక్కొక్కసారి ఆయన పాపం సీన్స్ తీస్తూ బ్రేక్లో చూస్తున్నారన్నమాట. నాకు మార్చండి 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 అని. నేను ఎన్నో వెరైటీగా చేశాను, మార్చండి మాస్టర్ గారు ఇది మనకు బాగుంది కానీ బాగలేదు నా మహనడి చెప్పలే, చాలా బాగుంది మాస్టర్ గారు కానీ నాకు ఇది యూస్ అవ్వదు. నేను అన్నాను మా సార్ దీంట్లో ఏం తప్పు కావాలో మీకు చెప్పండి అంటే, నాకు హీరో ఆడకూడదు, వాడు వచ్చి సైనికుడు, కంప్లీట్ ఆ అమ్మాయి బాడీగార్డు, ఆ అమ్మాయి అతను లవ్ చేయాలి కానీ అతను లవ్ చేయనే కూడదు అని. తర్వాత టోటల్ కాన్సెప్ట్ మారిపోయి చేశాను. సో ఈ దొరికిన దానికి టోటల్ యూనిటీకి ఈ రోజు ఈ పాట చూసినందుకు నాకు థ్యాంక్స్. థ్యాంక్ యూ గురుగారు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అమ్మా, చాలా బాగా చేసావు తల్లి. తర్వాత ఈ పాట నేను ఇలా కూడా చూడొచ్చు, ఇలా కూడా చేసి ఉండొచ్చు అని అనిపించింది. పాప వచ్చి ఇక్కడ ఆడుతుంది, అది ఎంతో బ్రహ్మాండంగా చేశారు, అది తీసుకొచ్చి ఇది ఆడింది చూసారా. ఓకే లిఖిత ప్రియా, ఒక మంచి స్టార్ట్ దొరికింది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నీకు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్, గో బ్యాక్. డెసిషన్ టైం. జడ్జెస్ సూపర్ స్టార్మ్సా లేక థండర్ బోల్ట్సా? సెమీఫైనల్ స్కోర్స్. సూపర్ స్టార్మ్స్ 1,35,000 అండ్ థండర్ బోల్ట్స్ ఉన్న డబ్బులు కాస్త పోయి -20,000 లో ఉన్నారు. టోటలీ ఈ సెమీఫైనల్ రౌండ్ లో గెలిచింది సూపర్ స్టార్మ్స్. మహారాణి ఎంత ఆనందంగా ఉంది, చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఓకే ఐఎమ్ వెరీ సారీ థండర్ బోల్ట్స్, మీకేమనిపిస్తుంది? ఓకే మిస్టేక్స్ జరిగాయి, తప్పులు జరిగాయి, బట్ ఈ తప్పుల్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఖచ్చితంగా ఫైనల్లో మళ్ళీ మేము నెక్స్ట్ గ్రాండ్ ఫినాలేలో ఎక్కువ స్కోర్స్ సంపాదించుకోవాలి మీరు. ఓకే డెఫినెట్గా. ఆల్ ది బెస్ట్ ఫర్ గ్రాండ్ ఫినాలే గైస్. థ్యాంక్ యూ. రెడీ గైస్? యుద్ధానికి రెడీగా ఉండండి. రెడీ. ఓకే ఆల్ ది బెస్ట్ చెప్తూ వెళ్లే ముందు ఒక చిన్న మాట. ప్రతి ఒక్క తెలుగువాడు మిమ్మల్ని చూస్తున్నారు, కొన్ని కోట్ల చప్పట్లు మీకోసం రోగుతున్నాయి. ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి రెడీనా? All the best. Next week, grand finale. Keep watching. Villain, World Class Western Briefs. Sai and Sai. Good night.